ఏం డేటా కనిపించాలి అనేది మనం థాంక్స్ ఫర్ దట్. సో, ఆ లిస్ట్‌లో ఏం డేటా కనిపించాలి అనేది మనం డిసైడ్ జేసుకోవచ్చు. ఓకేనా? హ్మ్. ఒక్క నిమిషం. వేర్ మై స్క్రీన్? లిస్ట్ వ్యూ డాక్యుమెంటేషన్ ఎక్కడుంది శివ? ఇందులో? లిస్ట్ వ్యూస్ లేదు, మనమే చెప్పాలి. లిస్ట్ వ్యూస్‌కి ఏం చెప్పాలి? ఏం చేయలే జస్ట్ డాక్యుమెంటేషన్? చూపించినాం లిస్ట్ అంతే. ఓకే. అది మనోళ్ళకి ఏం చేసిండ్రంటే అది డేటా కరెక్ట్‌గానే చేసిండ్రు గానీ లిస్ట్ వ్యూ రీసెంట్లీ వ్యూడ్‌లోనే ఉన్నారు. వాళ్ళకి డేటా కనిపిస్తలేదు. సో, అలా. ఇది మనం యూజర్స్ క్రియేట్ చేస్తాం కదా, అవును. ఇక్కడ అవును. అవును. లైక్ ఎడిట్ పక్కకి లాగిన్ అని చూపిస్తుంది కదా, అవును. అవును. అది చూపించట్లేదు నాకు. ఏ యూజర్‌కి చూయించట్లేదు? ఇప్పుడు లైక్ టీచర్ స్టూడెంట్ అని చేశాను కదా. అవును. మీ మీ యూజర్‌ని ఏం చేసుకోమన్నా స్టూడెంట్ చేసుకోమన్నా. మీరు ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నారు. సో, ఓకే. ఎందుకు చేస్తది అది? అది ఆల్రెడీ మీ యూజరే. మీ యూజర్‌నే అచ్చా. మీరు ఎడిట్ చేశారు. సో, అలా. లాగిన్ యాక్సెస్ అడుగుతున్నాడు. లాగిన్ యాక్సెస్ కాదు శివ. అయిన యూజర్‌కే రోల్ చేంజ్ చేశా. ఓకే, ఓకే, ఓకే. సో, ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాడు కదా! అట్లా. ఓకే. ఓకే. శివ ఒక్కసారి నితీష్‌కి అది ఓవర్‌వ్యూ ఇస్తావా? నిన్నటిది. ఒక్క నిమిషం. నితీష్ నీకు రోల్ హైరార్కీ ఏమైనా ఐడియా ఉందా? అన్న ఆ రోజు విన్నాం కదా, మీరు ఓడబ్ల్యూడి చెప్పేటప్పుడు రూల్ హైరార్కీ చెప్పారు మొన్న ఫస్ట్ క్లాస్ లో నేను అటెండ్ అయింది. అవును మనోజ్ కానీ కి నేను ప్రాక్టికల్‌గా సపరేట్ సెషన్ తీసుకుంటాను. సెపరేట్ తీసుకుంటావా? ఓకే. One minute. నితీష్ కి మనోజ్ కి సపరేట్ సెషన్ తీసుకుంటా. ఓకే. 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 మనోజ్ కూడా లేడు కదా ఒక్కోసారి. అవును. One minute. అంటే ఈ సెషన్ చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. నితీష్ గ్రాస్ప్ చేసుకుంటాడు కదా, జస్ట్ ఓవర్‌వ్యూ ఇచ్చినా అని. ఒక్క నిమిషం. Share my screen. సో నితీష్ రోల్ హైరార్కీ. ఓకేనా? రోల్ హైరార్కీ అంటే ఏంటి అంటే లైక్ ఇప్పుడు ఒక యూజర్‌కి ఒక రోల్ డిసైడ్ చేయొచ్చు మనం సేల్స్‌ఫోర్స్‌లో. లైక్ హి ఈస్ అన్ ఎంప్లాయీ ఆర్ హి ఈస్ అన్ మేనేజర్. ఎగ్జాక్ట్‌లీ. అట్లా రోల్ డిసైడ్ చేయొచ్చు. సో మనకి ఇట్లా డిస్కస్ చేసింది ఏంటంటే లైట్‌గా ఓవర్‌వ్యూ ఇస్తా నీకు. మళ్ళీ నువ్వు ఒకసారి రికార్డింగ్ చూడు. సో మనం ఏం చేస్తామంటే ఒక మేనేజర్ రోల్, ఎంప్లాయీ రోల్ క్రియేట్ చేసినాం. ఓకే. అంటే ఏందంటే ఇక్కడ మేనేజర్ రోల్, ఎంప్లాయీ రోల్ క్రియేట్ చేసి ఎంప్లాయీ ఏదైతే డేటా సేల్స్‌ఫోర్స్‌లో లోడ్ చేస్తాడో, లెట్స్ సపోజ్ మేనేజర్‌కి ఏంది ఇప్పుడు సీఈఓకి ఏంది మేనేజర్ డేటా యాక్సెస్ ఉండాలి. ఎవరెవరు మేనేజర్స్ ఉన్నారు, మేనేజర్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ డేటా అంతా యాక్సెస్. సేమ్ వే మేనేజర్ ఆర్ టీమ్ లీడ్‌కి మన కంపెనీలో గాని ఆర్
కానీ ఎంప్లాయీ డేటా యాక్సెస్ ఉండాలి, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు ఈ మేనేజర్ కింద అని. సో ఎంప్లాయీ ఏదైతే డేటా లోడ్ చేస్తుందో అది ఆటోమేటిక్ గా మేనేజర్ కి రిఫ్లెక్ట్ అవ్వాలి. సో దానికి మనం రోల్స్ డిజైన్ చేస్తాం. మేనేజర్స్ ఆటోమేటికల్లీ సీ రికార్డ్స్ ఓన్డ్ బై ఎంప్లాయీస్. ఓకే, సో దానికోసం మనము రోల్స్ డిజైన్ చేస్తాం. రోల్ హైరార్కీ అంటే రోల్స్కి వెళ్ళిపోవాలి. సో నిన్న క్రియేట్ చేసిన రోల్స్ ఏంది, సిఇఓ కింద ఇది మేనేజర్ కింద ఎంప్లాయీ. ఓకే, ఇక్కడ రోల్ హైరార్కీలా ఈ హైరార్కీ లోపట సిఇఓ, ఇది ఏబిసి అన్నది వదిలేసే కానీ సిఇఓ కింద మేనేజర్ కింద ఎంప్లాయీ. సో ఈ ఎంప్లాయీ ఏదైతే డేటా సేల్స్ ఫోర్స్ లో లోడ్ చేస్తాడో అది ఆటోమేటిక్ గా మేనేజర్ కనిపిస్తుంది. ఓకేనా, ఇది మనం క్రియేట్ చేస్తున్నాం రోల్స్ లో క్రియేటింగ్ రోల్స్ క్రియేట్ రోల్ హైరార్కీలో ఇట్లా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు మేనేజర్ ఎంప్లాయీ, లెట్ సపోజ్ మేనేజర్ ఉంటుంది, మేనేజర్ కింద ఎంప్లాయీ కింద ఇంకెవరైనా ఉన్నారు, ఇంటర్న్ ఎంప్లాయీ ఆర్ హూఎవర్ ఇట్ ఇస్, అట్లా మనం ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఇంటర్న్ ఎంప్లాయీ అట్లా దిస్ రోల్ రిపోర్ట్స్ టు ఎంప్లాయీ. ఇప్పుడు ఎంప్లాయీ కింద ఇప్పుడు ఇంటర్న్ ఎంప్లాయీ ఏదైనా డేటా ఇన్సర్ట్ చేస్తే అదే ఎంప్లాయీ చూడవచ్చు. సో దాని గురించి అని మేము మన దాంట్లో ఇప్పుడు 2 ఆబ్జెక్ట్ చేసుకున్నాం, ఎంప్లాయీ ఎంట్రీ అని ఒకటి. ఓకే, సో ఇక్కడ ఎంప్లాయీ ఎంట్రీలో ఎంప్లాయీ డేటా అనేది ఇన్సర్ట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా మేనేజర్ కనిపిస్తుంది. లెట్ సపోజ్ ఇప్పుడు ఒక్క నిమిషం మన దాంట్లో సో ఇక్కడ ఇది మేనేజర్, నేను ఇక్కడ ఎంప్లాయీ. ఓకే, ఎంప్లాయీ లాగా నేను ఉన్నా, ఇప్పుడు ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నా, ఎంప్లాయీ లాగా చేసుకున్నా. సో నేను ఇప్పుడు ఏదైనా నితీష్ అనే ఎంప్లాయీ మనకి కొత్తగా ఆన్ బోర్డ్ అయ్యిండు. ఓకే, సో విల్ యాడ్ హిమ్ నితీష్, సేవ్. ఇప్పుడు నేను మేనేజర్ లాగా నేను యూజర్స్ క్రియేట్ చేసుకొని నేను మేనేజర్ లాగా లాగిన్ అయినా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ ఎంప్లాయీకి రోల్ మనం క్రియేట్ చేసినాం కదా, మనకి యూజర్ సెట్టింగ్స్ లో రోల్స్ ఉంటది కదా ప్రొఫైల్ మీద. సో ఆ రోల్ అసైన్ చేసిన నేను ఇక్కడ ఎంప్లాయీ రోల్. సో దిస్ యూజర్ విల్ బిహేవ్ యాజ్ ఎంప్లాయీ రోల్ బేస్ మీద బిహేవ్ చేస్తాడు. నేను ఇక్కడనేమో దీనికి మేనేజర్ అసైన్ చేసుకున్నా, మేనేజర్ రోల్. ఓకే, మేనేజర్ రోల్ అంటే ఏం లేదు నితీష్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్కెటింగ్, సేల్స్ ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి కదా. మార్కెటింగ్ పర్సన్ ఒక రోల్, సేల్స్ ఫోర్స్ లా ఎవరు ఎట్లా బిహేవ్ చేయాలి రోల్. ఇప్పుడు నీ రోల్ ఏంది, నువ్వు సాఫ్ట్వేర్ కన్సల్టెంట్, అట్లా ఎవరు ఎట్లా బిహేవ్ చేయాలి అనేది డిసైడ్ చేయడానికి విల్ హ్యావ్ రోల్. సో ఈయన మేనేజర్ లాగా బిహేవ్ చేయాలి, సో మేనేజర్ రోల్. నేను లాగిన్ చేసిన మేనేజర్ లాగా. ఒక్క నిమిషం, సేల్స్ లో ఫీల్డ్ సేల్స్ పర్సన్ ఉంటాడు, తర్వాత డివిజన్ సేల్స్ పర్సన్ ఉంటాడు, తర్వాత వాన్ పైన స్టేట్ వైడ్ సేల్స్ పర్సన్ ఉంటాడు, వాన్ పైన కంట్రీ వైడ్ సేల్స్ పర్సన్ ఉంటాడు, హెడ్. సో అట్లా ఒక స్టెప్ బై స్టెప్ హైరార్కీ బిల్డప్ చేస్తాం అన్నమాట. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు చూడండి ఆటోమేటిక్ గా నాకు ఇది మేనేజర్. అండ్ బిఫోర్ దట్ ఒక పాయింట్ ఏంటి అంటే మనకు ఓడబ్ల్యూడి డిస్కస్ నీకు ఒకసారి చేశాం కదా, షేరింగ్ సెట్టింగ్స్. సో ఆ షేరింగ్ సెట్టింగ్స్ లో ఎందుకంటే వీళ్ళు మళ్ళీ దొరకరు శివ, అందుకే జస్ట్ ఓవర్ ఇచ్చినా కొంచెం మనకి అర్థం అయిపోతుంది ఎంట్రీ. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేసిన ఫస్ట్ ఇనిషియల్ గా ప్రైవేట్ పెడతాను. సో ఇక్కడ పబ్లిక్ రీడ్ ఓన్లీ అంటే ప్రైవేట్ చేసి అదంతా చేయాలి. ఫస్ట్ మనం ఏదైనా డిసైడ్ చేసే ముందు ఓడబ్ల్యూడిని రిస్ట్రిక్ట్ చేసేసేయాలి షేరింగ్ సెట్టింగ్స్. బికాస్ ఇక్కడ పబ్లిక్ రీడ్ ఓన్లీ ఆర్ పబ్లిక్ రీడ్ రైట్ ఉంది అనుకో, ఆటోమేటిక్ గా ఉన్న యూజర్స్ అందరికి కనిపిస్తుంది సేల్స్ ఫోర్స్ లో డేటా. ఎవడేది ఇన్సర్ట్ చేసినా అది వేరే వాళ్ళకి కనిపిస్తుంది. సపోజ్ నితీష్ అనే యూజర్ ఏదైనా డేటా ఇన్సర్ట్ చేసిండు అనుకోండి, అఖిల్ అనే యూజర్ కనిపిస్తుంది, శివ అనే యూజర్ కనిపిస్తుంది, రాజ్ అనే యూజర్ కనిపిస్తుంది.
సో అట్లా కాకుండా నితీష్ ఏదైనా ఇన్సర్ట్ చేస్తే ఓన్లీ అఖిల్కి మాత్రమే కనిపించదు అన్నప్పుడు ఫస్ట్ దీన్ని ప్రైవేట్ చేసేస్తాం. ప్రైవేట్ అంటే నితీష్ ఏదైనా డేటా ఇన్సర్ట్ చేస్తే, నితీష్ ఆర్ శివ ఏదైనా డేటా ఇన్సర్ట్ చేస్తే ఓన్లీ వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది, వేరే వాళ్ళకి కనిపించదు ప్రైవేట్ చేస్తే. దీన్ని ప్రైవేట్ చేసి అప్పుడు రోల్ ఐఆర్కి డిజైన్ చేస్తాం. రోల్ ఐఆర్కి ఇలా రోల్స్ క్రియేట్ చేసి యూజర్స్కి రోల్ అసైన్ చేసి సో ఎంత ఇప్పుడు చెప్పిందంతా చేస్తాం. షేరింగ్ సెట్టింగ్స్ లకి ఫస్ట్ ప్రైవేట్ పెట్టాలి. ప్రైవేట్ పెట్టాలి. ప్రైవేట్ ఎందుకు పెట్టాలి? ప్రైవేట్? ఇది పబ్లిక్ రీడ్ ఓన్లీ ఉంటే అందరికి కనిపించేస్తుంది కదా. ఆర్గ్ వైడ్ గా ఉన్న యూజర్స్ ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంది? ఎగ్జాక్ట్లీ ఎంప్లాయీ క్రియేట్ చేసిన డేటా మేనేజర్ కనిపించాలి. అందులో ఏదైతే లైక్ వేరే 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 వాళ్ళకి ఎవరికి కనిపించదు, వేరే ఎంప్లాయీస్ కి కనిపించద్దు, లైక్ వేరే రోల్స్ ఉన్న వాళ్ళకి కనిపించద్దు, లెట్ సపోజ్ ఇంటర్న్ ఎంప్లాయీస్ కనిపించద్దు, ఎవరికి కనిపించద్దు. ఇప్పుడు ఇక్కడ పబ్లిక్ రీడ్ ఓన్లీ ఆర్ పబ్లిక్ రీడ్ రైట్ ఉంటే ఎంప్లాయీ క్రియేట్ చేసిన డేటా ఇంటర్న్ ఎంప్లాయీ యూజర్స్ కనిపిస్తుంది, మేనేజర్స్ కి కనిపిస్తుంది, ఇంకా ఎవరెవరికో కనిపిస్తుంది అవసరం లేని వాళ్ళందరికీ. అది తర్వాత కూడా మార్చామా? ఇప్పుడు లైక్ ఎంప్లాయీకి మేనేజర్ కి మనం రోల్స్ ఇచ్చి అసైన్ చేసుకున్నాం, హైరార్కీ సెట్ చేసుకున్నాం, చూసుకుంటున్నాం. తర్వాత షేరింగ్ సెట్టింగ్స్ లకి వచ్చి దాన్ని ప్రైవేట్ నుంచి పబ్లిక్ రీడ్ ఓన్లీకి మార్చాం కదా, ఎందుకంటే మన పర్పస్ పబ్లిక్ రీడ్ ఓన్లీ చేసినప్పుడు నీకు రోల్స్ అవసరం లేదు కదా, ఆటోమేటిక్ గా కనిపిస్తుంది. అది అడుగుతున్నా. ఆటోమేటిక్ గా కనిపిస్తుంది నీకు పబ్లిక్ రీడ్ ఓన్లీ చేస్తే. మన పర్పస్ ఒకటి ఎంప్లాయీది మేనేజర్ కి కనిపించాలి. ఎగ్జాక్ట్లీ మేనేజర్ కి మాత్రమే కనిపించాలి, ఇంటర్న్ కి కనిపించద్దు, వేరే వాళ్ళకి వేరే ఎంప్లాయీస్ కి కనిపించద్దు, ఎవరు కనిపించదు. సెట్ చేసాం కాబట్టి ఆ రోల్ బేస్ మీద. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒక 10 ఎంప్లాయీస్ ఉన్నారు, ఆ 10 ఎంప్లాయీస్ కింద ఒక మేనేజర్ ఉన్నాడు. అందులో ఎవరైనా ఒక ఎంప్లాయీ ఏ అనే ఎంప్లాయీ డేటా ఇన్సర్ట్ చేసినప్పుడు అది ఓన్లీ మేనేజర్ కి మాత్రమే కనిపించాలి, మిగతా 9 ఎంప్లాయీస్ కి కనిపించవద్దు. ఎంప్లాయీ డేటా కూడా వేరే ఎంప్లాయీస్ కి షేర్ అవ్వద్దు. సో అప్పుడు ఇక్కడ ప్రైవేట్ చేసి మనం రోల్ కి డిజైన్ చేస్తాం. ఎంప్లాయీ మీద మేనేజర్, ఎంప్లాయీ ఏదైనా డేటా లోడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మేనేజర్ కనిపిస్తుంది. అట్లా దట్స్ హౌ ఇట్ ఈస్. కొంచెం ఐడియా వచ్చింది కదా? ఒకసారి రికార్డింగ్ చూడు. ఓకే. సో టుడే విల్ డిస్కస్ షేరింగ్ రూల్స్. సో షేరింగ్ రూల్స్ ఎట్లా అంటే, ఇప్పుడు మనం ఒక డేటా ఉంది, అది ఎవరికి షేర్ అవ్వాలి, ఏ క్రైటీరియా బేసిస్లో షేర్ అవ్వాలి, ఏ యూజర్కి షేర్ అవ్వాలి. ఇక్కడ ఓడబ్ల్యూడీలో సిమిలర్గా ప్రైవేట్, ఇప్పుడు మనం రోల్ హైరార్కీతోని ఏదైతే యూజర్ బేసిస్లో చేసినామో ఇక్కడ కూడా మనము ఏదైనా రికార్డ్ అనేది ఇన్సర్ట్ అయినప్పుడు, లెట్ సపోజ్ సేమ్ ఒక ఎంప్లాయీ అనే డేటా అనేది ఇన్సర్ట్ అయినప్పుడు అది ఎవరికి షేర్ కావాలి, మేనేజర్కి షేర్ కావాలి. సో దట్ వీ కెన్ ఆల్సో డూ విత్ షేరింగ్ రూల్స్. అప్పుడు మీరు అనొచ్చు లైక్ ఆల్రెడీ రోల్ హైరార్కీ ఉంది కదా, షేరింగ్ రూల్స్ ఎందుకని. సో ఫస్ట్ థింగ్ ఏంది, ఇక్కడ రోల్ హైరార్కీ వల్ల యూజర్ బేసిస్లో షేర్ అవుతుంది. ఇప్పుడు ఒక ఎంప్లాయీ క్రియేట్ చేసిన డేటా మేనేజర్కి షేర్ అవుతుంది. కానీ ఇప్పుడు నాకు ఒక కొత్త రిక్వైర్మెంట్ వచ్చింది ఏంటంటే, ఎంప్లాయీ క్రియేట్ చేసిన డేటా పీర్ ఎంప్లాయీస్కి కూడా కనిపించాలి. అర్థమైందా? ఇప్పుడు ఒక 10 ఎంప్లాయీస్ ఉన్నారు ఒక ఆర్గనైజేషన్లో. ఓకే, ఆ 10 ఎంప్లాయీస్లో ఒక ఎంప్లాయీ ఏ అనే ఎంప్లాయీ డేటా ఇన్సర్ట్ చేసినప్పుడు, డేటా లోడ్ చేసినప్పుడు మిగతా 9 ఎంప్లాయీస్కి కనిపించాలి, యాజ్ వెల్ as మేనేజర్ కూడా కనిపించాలి. కింద ఇంటర్న్కి కనిపించకూడదు, ఇంటర్న్కి కనిపించొద్దు. లేకుంటే ఇంటర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇంటర్న్కి కనిపించొద్దు, మిగతా 9 ఎంప్లాయీస్కి కనిపించాలి, మేనేజర్కి కనిపించాలి. ఇంటర్న్కి కనిపించాలన్నా కూడా అట్లా కూడా డిజైన్ చేయొచ్చు మనం. షేరింగ్ రూల్స్తోని వైడ్గా డేటా అనేది ఎవరికి కనిపించాలనేది డిసైడ్ చేయొచ్చు. సో క్యాన్ వి డూ దిస్ విత్ రోల్ హైరార్కీ? ఇప్పుడు చెప్పండి. చేయలేము కదా రోల్ హైరార్కీలో. అక్కడ ప్రైవేట్ పెట్టుకుంటేనేమో ఒట్టి స్పెసిఫిక్ ఎంప్లాయీది మేనేజర్కి మిగతా కనిపించదు, కింద ఇంటర్న్ కనిపించదు. పబ్లిక్ మొత్తం పెట్టేస్తేనేమో అందరికి కనిపిస్తుంది, అందరికి కనిపిస్తుంది. పబ్లిక్ రీడ్ ఓన్లీ ఆర్ పబ్లిక్ రీడ్ రైట్ ఉన్న వాళ్ళందరికి కనిపిస్తుంది. సో షేరింగ్ రూల్స్ లో 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఉన్నాయి, ప్రైవేట్, పబ్లిక్ రీడ్ ఓన్లీ, పబ్లిక్ రీడ్ రైట్, 3 ఆప్షన్స్ ఉంటాయి. ప్రైవేట్ అంటే ఏంటంటే మొత్తం ఒక యూజర్ ఇన్సర్ట్ చేసిన డేటా ఆ యూజర్ కి మాత్రమే కనిపిస్తుంది. సపోజ్ నితీష్ అనే యూజర్ ఉన్నాడు సేల్స్ ఫోర్స్ లో, ఆ యూజర్ ఏదైనా అకౌంట్ ఇన్సర్ట్ చేస్తే ఓన్లీ నితీష్ కి మాత్రమే కనిపిస్తుంది. పబ్లిక్ రీడ్ ఓన్లీ అంటే నితీష్ అనే యూజర్ డేటాని ఇన్సర్ట్ చేసినప్పుడు
ఆ డేటా అనేది సేల్స్ ఫోర్స్ లో ఉన్న అందరు యూజర్స్ కి కనిపిస్తుంది. శివకి కనిపిస్తుంది, అఖిల్ కనిపిస్తుంది, ఉన్న యూజర్స్ అందరికి కనిపిస్తుంది. బట్ దే కాంట్ ఎడిట్, దే కెన్ ఓన్లీ రీడ్ ద డేటా. ఇంకొక ఆప్షన్ ఉంటుంది, పబ్లిక్ రీడ్ రైట్. సో పబ్లిక్ రీడ్ రైట్ అంటే ఏంటంటే దే కెన్ అదర్ యూజర్స్ కెన్ రీడ్ దట్ డేటా అండ్ ఆల్సో ఎడిట్ ద డేటా. సో ఈ 3 ఆప్షన్స్ కి అది మీనింగ్. క్లియరా? ఎస్ అన్న. ఓకే. సో మన రిక్వైర్మెంట్ ఏంది, ఏదైనా ఎంప్లాయీ డేటా లోడ్ అయినప్పుడు ఆ ఎంప్లాయీతో పాటు పీర్ ఎంప్లాయీస్ కి కనిపించాలి, యాజ్ వెల్ యాజ్ మేనేజర్ కూడా కనిపించాలి. సో దిస్ వీ కాంట్ అచీవ్ విత్ రోల్ హైరార్కీ. సో అందుకే మనకి షేరింగ్ రూల్స్ అనే కాన్సెప్ట్ ఇచ్చిండు సేల్స్ ఫోర్స్. సో ఇన్ సేల్స్ ఫోర్స్ షేరింగ్ రూల్స్ ఆర్ యూస్ టు ఎక్స్టెండ్ రికార్డ్ యాక్సెస్ టు యూజర్స్ హు డూ నాట్ ఓన్ ద రికార్డ్. ఎవరైతే రికార్డ్ ఓన్ చేయకుండా దే కెన్ ఈవెన్ యాక్సెస్ ద రికార్డ్ అండ్ ఆర్ నాట్ ద ఓనర్ ఇన్ ద రోల్ హైరార్కీ. రోల్ హైరార్కీ సెటప్ చేయకున్నా సరే ఆ రికార్డ్, ఇప్పుడు నితీష్ అనే యూజర్ ఒక అకౌంట్ ఇన్సర్ట్ చేసిండు, ఆ రికార్డ్ ఓనర్ ఎవరు? నితీషే. బట్ అఖిల్ అనే ఇంకొక యూజర్ ఉన్నాడు, హీ కెన్ ఆల్సో సీ ద డేటా విచ్ నితీష్ ఇన్సర్టెడ్ విత్ ద పవర్ ఆఫ్ షేరింగ్ రూల్స్. హూ డు నాట్ ఓన్ ద రికార్డ్, నేను ఓన్ చేస్తలే, బట్ ఐ కెన్ ఈవెన్ సీ అండ్ ఎడిట్ ద డేటా వితౌట్ ద రూల్ హైరార్కీ. సో అలా షేరింగ్ రూల్స్ ఓన్లీ ఓపెన్ యాక్సెస్. ఇవేంటి అంటే షేరింగ్ రూల్స్ వల్ల మనం యాక్సెస్ ఇస్తున్నాం కదా, రిస్ట్రిక్ట్ ఏం చేయట్లేదు. రిస్ట్రిక్ట్ చేసే పాసిబిలిటీ ఉండదు. వీ కెన్ డైరెక్ట్లీ గివ్ ద యాక్సెస్. షేరింగ్ రూల్స్ ఇచ్చేసి వీ కెన్ గివ్ ద యాక్సెస్. దీస్ ఆర్ మెయిన్లీ యూజ్ వెన్ OWD ఆర్ ప్రైవేట్ ఆర్ పబ్లిక్ రీడ్ ఓన్లీ. అంతేగా, ప్రైవేట్ ఆర్ పబ్లిక్ రీడ్ ఓన్లీ. ఇక్కడ ఎందుకు పబ్లిక్ రీడ్ రైట్ అంటలేడు? ఎనీవన్ గెస్? లెట్ మీ టెల్ దట్. సో ఇప్పుడు ప్రైవేట్ పెట్టుకొని షేరింగ్ రూల్స్ ద్వారా మనము వేరే యూజర్కి వాళ్ళకి యాక్సెస్ ఇస్తున్నాం. ఆ యాక్సెస్ ఇచ్చేటప్పుడు మనం డిసైడ్ చేయొచ్చు ఆ యాక్సెస్ అనేది రీడ్ ఓన్లీయా రైటా అనేది. ఇప్పుడు నితీష్ ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేసిండు, ఓకే, ఇన్సర్టెడ్ ది account record and that should be visible to Akhil. We can do that with sharing rules. But we should decide the access. Akhil ki em access undali. Akhil should have read or write access. That also we can decide while writing the sharing rules. మనం ప్రాక్టికల్ గా చేద్దాం. we can decide read or write access ఏం ఉండాలి అనేది we can decide. సో ఇక్కడ పబ్లిక్ రీడ్ ఓన్లీ ఇచ్చినాం, ఓకే. OWDలో అకౌంట్ అనే ఆబ్జెక్ట్ కి పబ్లిక్ రీడ్ ఓన్లీ ఇచ్చినాం. బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ షేరింగ్ రూల్స్ నేనేం చేసిన, ఒక షేరింగ్ రూల్ డిజైన్ చేసి దాంట్లో అఖిల్ అనే యూజర్ కి రైట్ యాక్సెస్ ఇస్తున్నా. అర్థమైందా? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎంప్లాయీ మేనేజర్ ఉంది కదా, ఎంప్లాయీ ఏదైనా డేటా ఇన్సర్ట్ చేసినప్పుడు అది పీర్ ఎంప్లాయీ, అది ఇంటర్న్ అనుకోండి, ఇంటర్న్ ఆర్ పీర్ ఎంప్లాయీస్ కి డేటా అనేది కనిపించాలి, ఓకే, కనిపించాలి. అర్థమైందా? ఇప్పుడు నితీష్ అనే ఒక ఎంప్లాయీ డేటాని ఇన్సర్ట్ చేసిండు. అప్పుడు మిగతా 10 ఎంప్లాయీస్లో మిగతా 9 ఎంప్లాయీస్కి డేటా కనిపించాలి. అర్థమైందా ఇక్కడ పాయింట్? మిగతా 9 ఎంప్లాయీస్కి డేటా కనిపించాలి, బట్ దట్ షుడ్ నాట్ ఎడిట్ ద ఎంప్లాయీ డేటా. అండ్ ఇంకొక మేనేజర్కి మాత్రం హీ షుడ్ హ్యావ్ రీడ్ అండ్ రైట్ యాక్సెస్ కనిపించాలి. హీ షుడ్ ఆల్సో ఎడిట్ ద డేటా. అర్థమైందా? మేనేజర్ కి రీడ్ రైట్ రెండు ఇస్తాము. ఎగ్జాక్ట్లీ. అండ్ కింద మిగతా వాళ్ళకేమో ఓన్లీ రీడ్ ఓన్లీ యాక్సెస్ ఇస్తాం. యా. సో అందుకని మనకి ఇక్కడ OWD షుడ్ బి
ప్రైవేట్ ఆర్ పబ్లిక్ రీడ్ ఓన్లీ. రీడ్ ఓన్లీ ఉంటే ఫస్ట్ రీడ్ రైట్ అనేది హై లెవెల్ యాక్సెస్, రీడ్ ఓన్లీ కింద, నెక్స్ట్ ప్రైవేట్. ఇప్పుడు మనం ఇక్కడ రీడ్ రైట్ ఇచ్చినప్పుడు షేరింగ్ రూల్సే అవసరం లేదు, బికాస్ అందరికీ అది ఆటోమేటిక్గా షేర్ అయిపోతుంది. సో దేర్ ఇస్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ షేరింగ్ రూల్స్? అందుకనే అట్లీస్ట్ ప్రైవేట్ ఆర్ పబ్లిక్ రీడ్ ఓన్లీ ఆప్షన్స్ ఉండాలి. రీడ్ ఓన్లీ ఉండి మనం రీడ్ రైట్ యాక్సెస్ షేరింగ్ రూల్ ద్వారా ఇవ్వచ్చు. అదే ఇక్కడనే నువ్వు రీడ్ రైట్ ఇచ్చేసినప్పుడు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ షేరింగ్ రూల్స్? అర్థమైందా? ఆల్రెడీ పబ్లిక్ రీడ్ రైట్ ఉంటే ఇంకా వాడికి ఇంకా కావాల్సిన షేరింగ్ రూల్స్ అవసరం లేదు కదా. తెలిసిందేం లేదు. రీడ్ ఓన్లీ ఉన్నప్పుడు అట్లీస్ట్ వీ కెన్ గివ్ రైట్ యాక్సెస్ టు సమ్, మనకి ఏదైనా రిక్వైర్మెంట్ ప్రకారం మేనేజర్ కి రైట్ యాక్సెస్ ఇవ్వచ్చు. మేనేజర్ Read write ఉన్నప్పుడు there is no- వాడికి Exactly. ఆప్షన్ కూడా కావాలి అన్నప్పుడు షేరింగ్ రూల్ సెట్ చేసి ఎగ్జాక్ట్. రైట్ ఇచ్చేస్తాం. ఒట్టి సో అందుకే ఈ 2 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకునే ఫిజిబిలిటీ మనకి రియల్ టైం. సో టైప్స్ ఆఫ్ షేరింగ్ రూల్స్. షేరింగ్ రూల్స్ కాన్సెప్ట్ క్లియర్ కదా. షేరింగ్ రూల్స్ అంటే ఏంటంటే దే విల్ ఓపెన్ ద యాక్సెస్. ఓడబ్ల్యూడీలో ప్రైవేట్ పెడతాం, విత్ ద హెల్ప్ ఆఫ్ షేరింగ్ రూల్స్ విల్ ఓపెన్ ద యాక్సెస్ టు డిజైర్డ్ యూజర్స్. ఏ యూజర్కి ఎంత యాక్సెస్, రికార్డ్ యాక్సెస్ ఇవ్వాలి, రీడ్ యాక్సెస్ ఇవ్వాలా, రైట్ యాక్సెస్ ఇవ్వాలా, ఏ యూజర్కి యాక్సెస్ ఇవ్వాలి. ఒక ఎంప్లాయీ అనే డేటా లోడ్ అయినప్పుడు సేల్స్ ఫోర్స్లో ఏ యూజర్కి యాక్సెస్ ఇవ్వాలి, ఏ యూజర్కి రీడ్ యాక్సెస్ ఇవ్వాలి, ఏ యూజర్కి రైట్ యాక్సెస్ ఇవ్వాలి. సో వీ క్యాన్ ఓపెన్ ద యాక్సెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ షేరింగ్ రూల్స్ బై మేకింగ్ ద OWDs ప్రైవేట్ ఆర్ పబ్లిక్ రీడ్ ఓన్లీ. సో షేరింగ్ ఇచ్చే ముందు ఒక్కటి మైండ్ లో పెట్టుకోవాలి. ఏంటిదని అంటే మనకు ఆబ్జెక్ట్ లెవెల్లో ఆ యూజర్ ఆబ్జెక్ట్ కి కానీ ఆ రికార్డ్స్ కానీ షేరింగ్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ షేరింగ్ ఇస్తున్నామని అంటే ఓకే యాక్సెస్ ఉండదు. సో ఇన్ దట్ కేసులోనే షేరింగ్ రూల్స్ అనేవి వర్క్ అవుతాయి. ఓకేనా? వర్క్ అవుతాయి అని అంటే ఇప్పుడు ఆబ్జెక్ట్ లెవెల్లో మనము షేరింగ్ యాక్సెస్ ఇచ్చినాం అనుకోండి, ఇక్కడ షేరింగ్ ఇచ్చినా కూడా మనకేంటిది యూజ్ ఉండదు కదా. ఆటోమేటిక్గా యాక్సెస్ ఉంటుంది, దానిపైన మనం షేరింగ్ ఇచ్చే లాభం ఎక్కడ ఉంటుంది? ప్రొఫైల్లోనా? ఆబ్జెక్ట్ లెవెల్ అంటున్నా, ఓకే. ప్రొఫైల్లో. సో ఇన్ దట్ కేస్ నో యూజ్ కదా. అది ఆబ్జెక్ట్ కదా, ఆబ్జెక్ట్ లెవెల్ యాక్సెస్ కదా, ఇది రికార్డ్ లెవెల్ యాక్సెస్. అదే నేను అంటున్నా, అక్కడ రిస్ట్రిక్షన్ ఉండాలి అంటున్నా నేను. అదే అక్కడ వ్యూ ఆల్, మోడిఫై ఆల్ అనే ఆప్షన్ చెప్పిండు కదా సూపర్. నిన్న అదే ఇష్యూ ఉండే. సో అక్కడ రిస్ట్రిక్షన్ ఉండాలి, మనము ఆ యాక్సెస్ అనేది ఇక్కడ ఇస్తున్నాం. ఓకేనా? సో ఇది మనకు స్టార్టింగ్ యాక్సెస్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఆర్గ్ బై డిఫాల్ట్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఆర్గ్లో ఏదైనా రికార్డ్స్కి యాక్సెస్ అని అంటే ఆర్గ్ బై డిఫాల్ట్స్లో నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మినిమం యాక్సెసిబిలిటీ ఇవ్వాలి ఏ యూజర్కి అయినా కూడా. ఎందుకు ఇవ్వాలి అంటే మాక్సిమం ఇచ్చినప్పుడు దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ క్రియేటింగ్ ద షేరింగ్. ఇప్పుడు మనము సినారియోస్ లో ప్రొఫైల్ మినిమం యాక్సెస్ ఇచ్చేసి పర్మిషన్ సెట్స్ ఎట్లా డిజైన్ చేసుకుంటున్నామో ఒక ఆబ్జెక్ట్ యాక్సెస్ కోసం సిమిలర్ గా షేరింగ్ రూల్స్ అంతే అనుకోండి. ఓకేనా? ఇక్కడ వరకు క్లియరా? నితీష్, రాజేష్, కుమార్. మీకు కన్ఫ్యూజింగ్ ఉంటుంది ఆబ్జెక్ట్ లెవెల్ తర్వాత ఇది ఓడబ్ల్యూడి అనేది. జస్ట్ మీరు ఫార్వర్డ్ వెళ్తుంటే మీకు ప్రాక్టీస్ ఆన్సర్ అయిపోతుంది. జస్ట్ మనము ఈ ఇంటర్వ్యూస్ లో కూడా ఇది కాన్సెప్ట్ అనేది చాలా ఎక్కువ అడుగుతుంటారు. ఎందుకంటే రికార్డ్ కి యాక్సెస్ ఎట్లా వస్తుంది, ఏ దాంట్లో ఇస్తే ఓవర్ రైడ్ అవుతుంది, దేని త్రూ ఇస్తే మనము వేరే వాళ్ళకు రికార్డ్ షేర్ చేయొచ్చు అంటే యాక్సెస్ ఇవ్వచ్చు. ఇట్లా చాలా సినారియోస్ ఉంటాయి, రియల్ టైమ్ సినారియోస్. విల్ డిస్కస్ ఇన్ ఫర్దర్ క్లాస్. సో షేరింగ్ రూల్స్ ఇక్కడ వరకు క్లియర్ కదా. ఇందులో టైప్స్ ఉంటాయి, టైప్స్ ఆఫ్ షేరింగ్ రూల్స్. ఒక షేరింగ్ రూల్ అనేది మనం చేసేటప్పుడు ఎట్లా షేర్ చేయొచ్చు రికార్డు. సో దేర్ ఆర్ 2 types. వన్ ఈజ్ ఓనర్ బేస్డ్ షేరింగ్ రూల్ అండ్ అదర్ వన్ ఈజ్ క్రైటీరియా బేస్డ్ షేరింగ్ రూల్. సో ఓనర్ బేస్డ్ షేరింగ్ రూల్ ఈజ్ లైక్ ఎలా అంటే ఒక షేరింగ్ రూల్, ఒక రికార్డ్ అనేది షేర్ చేసేటప్పుడు వీ క్యాన్ డిసైడ్ అది ఏ ఓనర్కి షేర్ అవ్వాలి. ఓనర్ అంటే ఒక యూజర్ అనుకోండి, మనకి ఏ యూజర్కి షేర్ అవ్వాలి, ఏ యూజర్లో ఉన్న గ్రూప్కి షేర్ అవ్వాలి, సో ఏ గ్రూప్కి షేర్ అవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ ఓనర్ బేస్డ్ షేరింగ్ రూల్స్. ఇక్కడ ఏం క్రైటీరియా ఉండదు. ఒక రికార్డు ఇన్సర్ట్ అయింది, లెట్ సపోజ్ ఒక ఎంప్లాయీ అనే డేటా లోడ్ అయింది సేల్స్ ఫోర్స్లో, అది ఏ ఓనర్కి షేర్ అవ్వాలి. నితీష్ అనే డేటా ఒక ఎంప్లాయీ లోడ్ అయినప్పుడు అది అఖిల్ అనే ఓనర్కి షేర్ అవ్వాలి. సో అట్లా
వీ కెన్ డిసైడ్ దట్ విత్ ఓనర్ బేస్డ్ షేరింగ్ రూల్స్. ఇక్కడ గ్రూప్స్ తర్వాత ఏంటంటే యూజర్స్ చూద్దాంలే. పిక్చర్ లోకి వస్తారనమాట. Yeah. జస్ట్ ఇక్కడ క్రైటీరియా ఉండదు. ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉంటది. గ్రూప్ డిఫైన్ చేస్తాము. జస్ట్ ఏం చేస్తాము అని అంటే మనం షేరింగ్ ఇచ్చేటప్పుడు ఆ గ్రూప్ కి షేరింగ్ ఇస్తాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీది వాట్సాప్ గ్రూప్ ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ గ్రూప్ లో సేల్స్ పర్సన్స్ ఉన్నాయి. ఆ సేల్స్ పర్సన్ కి ఇస్తామన్నమాట. సేల్స్ పర్సన్ మొత్తం యూజర్స్ మొత్తం ఒక గ్రూప్ లో పెడతాం. పబ్లిక్ గ్రూప్ అంటాం దాన్ని. ఆ పబ్లిక్ గ్రూప్ మెంబర్స్ కి ఈ రికార్డ్ ని యాక్సెస్ చేస్తాం. జస్ట్ అంతే. యా. సో ఇక్కడ ఎందుకు గ్రూప్స్ ఇచ్చిండు అంటే సేల్స్ ఫోర్స్ వాడు, మనము ఒక రికార్డ్ ని ఒక ఓనర్ కి షేర్ చేస్తున్నాం. లెట్ సపోజ్ ఒక ఎంప్లాయీ రికార్డ్ ఉంది. అది ఆ ఎంప్లాయీ రికార్డ్ ని 10 మంది ఓనర్స్ కి షేర్ 10 మంది మేనేజర్స్ కి షేర్ చేయాలి. అప్పుడు మనము 10 షేరింగ్ రూల్స్ క్రియేట్ చేయలేం కదా. ఒక్కొక్క షేరింగ్ రూల్ క్రియేట్ చేసి అఖిల్ అనే మేనేజర్ షేర్ చేయి, శివ అనే మేనేజర్ షేర్ చేయి, కుమార్ అనే మేనేజర్ షేర్ చేయి, రాజేష్ అనే మేనేజర్ షేర్ చేయి. సో అట్లా 10 షేరింగ్ రూల్స్ క్రియేట్ చేయలేం కాబట్టి ఎవరికైతే 10 మేనేజర్కి షేర్ అవ్వాలో ఆ 10 మేనేజర్స్ విల్ బి పార్ట్ ఆఫ్ దిస్ పబ్లిక్ గ్రూప్. ఒక పబ్లిక్ గ్రూప్ జస్ట్ గ్రూప్ న్యూ వన్ క్లిక్ చేసి క్రియేట్ చేస్తాం. అందులో ఆ 10 మేనేజర్స్ 10 యూజర్స్ యాడ్ చేస్తాం. యాడ్ చేసి ఒక రికార్డ్ అనేది లోడ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ గ్రూప్కి షేర్ చేస్తాం. ఈ గ్రూప్లో 10 మెంబర్స్ ఉంటే 10 మెంబర్స్కి వెళ్తుంది, 100 మెంబర్స్ ఉంటే 100 మెంబర్స్కి వెళ్తుంది. సో సింపుల్గా ఒకటే యాక్షన్లో ఒకటే షేరింగ్ రూల్తో వీ క్యాన్ సెండ్ టు గ్రూప్ ఆఫ్ యూజర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ పబ్లిక్ గ్రూప్. పబ్లిక్ గ్రూప్ అంటే గ్రూప్ ఆఫ్ యూజర్స్ ఉంటుంది. యాక్సెస్ ఇస్ గ్రాంటెడ్ బేస్డ్ ఆన్ ద రికార్డ్ ఓనర్. సో ఇప్పుడు హెచ్ఆర్ టీమ్ లైక్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ డేటా అనేది ఇన్సర్ట్ అయినప్పుడు హెచ్ఆర్ టీమ్కి షేర్ అవ్వాలి, లేకుంటే ఫినాన్స్ టీమ్కి షేర్ అవ్వాలి. ఇది ఓనర్ బేస్డ్ షేరింగ్ రూల్. క్లియరా కుమార్, రాజేష్? ఏమైనా డౌట్స్ ఉంటే ఆపే అడగండి. ఓకే, నెక్స్ట్ క్రైటీరియా బేస్డ్ షేరింగ్ రూల్. ఇప్పుడు ఓనర్కి షేర్ అయిపోయింది, బట్ మనకు ఒక క్రైటీరియా ఉంది. లైక్ సపోజ్ ఎంప్లాయీ టైప్ ఈజ్ ఈక్వల్స్ టు ఫుల్ టైమ్ ఎంప్లాయీ ఉన్నప్పుడు మాత్రమే నాకు షేర్ అవ్వాలి మేనేజర్కి. బికాజ్ నేను ఐ బీయింగ్ ఏ మేనేజర్ అఖిల్, నాకేంటి అంటే నేను ఓన్లీ ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ని మాత్రమే నేను డీల్ చేస్తాను, ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ని మాత్రమే హ్యాండిల్ చేస్తాను. శివ ఇంటర్న్ ఎంప్లాయీస్ని హ్యాండిల్ చేస్తాడు. సో నాకు ఓన్లీ ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ మాత్రమే కావాలి. సో ఇక్కడ ఎంప్లాయీ అనేది టైప్ అనేది ఫుల్ టైమ్ ఎంప్లాయీ ఉన్నప్పుడు మాత్రమే నాకు షేర్ అవ్వాలి. అది మనం ఓనర్ బేస్డ్ షేరింగ్ రూల్స్తో డిసైడ్ చేస్తామా, అచీవ్ చేయగలమా? నో, రైట్? బికాజ్ ఓనర్ బేస్డ్ షేరింగ్ రూల్లో రికార్డ్ అనేది లోడ్ అవ్వగానే ఆటోమేటిక్గా షేర్ అయిపోతుంది. మనకు అక్కడ ఏం క్రైటీరియా పెట్టట్లేదు, క్రైటీరియా డిజైన్ చేస్తలేము. ఎంప్లాయీలో ఉన్న ఫీల్డ్స్ యూజ్ చేసి క్రైటీరియా డిజైన్ చేస్తలేము. లైక్ సప్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది చూడండి, ఎంప్లాయీ రికార్డ్స్ వేర్ లొకేషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇండియా. ఓకే, ఈ క్రైటీరియా బేస్డ్ షేరింగ్ రూల్స్లో మనం ఒక క్రైటీరియా ఇస్తాం. ఎంప్లాయీ యొక్క లొకేషన్ అనేది ఇండియా ఉన్నప్పుడు మాత్రమే నాకు షేర్ అవ్వాలి మేనేజర్స్కి, ఇండియన్ మేనేజర్స్కి. ఓకేనా? మనం ఇక్కడ క్రైటీరియా ఇవ్వకుంటే ఇండియా కాదు, యుఎస్ ఉన్నా, కెనడా ఉన్నా ఏదైనా షేర్ అయిపోతుంది. అర్థమైందా? మళ్ళీ రీట్రేట్ చేయాలా? రెస్పాండ్. సింపుల్ ఏం లేదు. ఇది మనం ఏం చేస్తున్నామంటే రికార్డ్ లోడ్ అవ్వగానే ఆటోమేటిక్గా చేస్తున్నాం. కానీ నాకు ఒక రిక్వైర్మెంట్ ఉంది, వేరే నాకు ఎంప్లాయీ యొక్క లొకేషన్ ఇండియా ఉన్నప్పుడు మాత్రమే నాకు రికార్డ్ షేర్ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తాం మనం? ఒక క్రైటీరియా ఇవ్వాలి కదా, ఎంప్లాయీ లొకేషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇండియా, దెన్ షేర్ విత్ ఇండియన్ మేనేజర్స్. అట్లా క్రైటీరియా, ఒక ప్రీ రిక్విసైట్, ఒక కండిషన్ బేస్డ్ షేరింగ్ రూల్స్. సో టైప్స్ ఉంటాయి. ఇదేమో ఓనర్ బేస్డ్, డైరెక్ట్ ఓనర్ కి షేర్ అయిపోతుంది. ఇది ఒక కండిషన్ బేస్డ్ షేరింగ్ రూల్. జస్ట్ ఒకటి మనము మెన్షన్ చేస్తున్నాం అనమాట. ఏంటిది అంటే రూల్ లాగా మెన్షన్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నితీష్ మనం పెట్టినాం కదా, డాక్యుమెంట్ టైప్ ఈక్వల్ టు సాఫ్ట్వేర్ డౌన్లోడ్. అవునవును. సో అట్లా ఒక రూల్ మెన్షన్ కండిషన్ బేస్డ్. ఓకే.
ఈ రోల్ హైరార్కీ మనం సో ఇప్పుడు ఒక సినారియో చూడండి, లైక్ ఎంప్లాయీస్ బిలాంగ్స్ టు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, మేనేజర్ షుడ్ సీ ఓన్లీ ఎంప్లాయీస్ ఓన్లీ ఫ్రమ్ దేర్ డిపార్ట్మెంట్. లైక్ ఇక్కడ మన క్రైటీరియా బేస్డ్ షేరింగ్ రూల్ యూజ్ చేయొచ్చు. లైక్ ఇక్కడ లైక్ ఎగ్జాంపుల్, షేర్ ఎంప్లాయీ రికార్డ్స్ వేర్ డిపార్ట్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు సేల్స్. ఇప్పుడు క్రైటీరియా బేస్డ్ షేరింగ్ రూల్ మనం డిస్కస్ చేసినాం కదా, ఇక్కడ మనం ఏమంటున్నాం, ఎంప్లాయీ డిపార్ట్మెంట్ అనేది సేల్స్ ఉన్నప్పుడు మాత్రమే షేర్ చేయు. ఓకేనా, అర్థమైందా? అర్థం కాలే, లెట్ సపోజ్ అర్థమైంది కదా, ఒక స్పెసిఫిక్ క్రైటీరియా సెట్ చేసుకుంటున్నాం, ఒక కండిషన్ సెట్ చేసినప్పుడు మాత్రమే షేర్ చేయని చెప్తున్నాం. సేల్ చేయి. ఎగ్జాక్ట్లీ, ఎంప్లాయీ వేరే డిపార్ట్మెంట్ వాడైతే వాడి షేర్ చేయకు. ఎగ్జాక్ట్లీ. సో విల్ గో త్రూ దిస్ ఇన్ రియల్ టైమ్ నౌ. థియరిటికల్ గా క్లియరా? ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సతీష్ కుమార్, రాజేష్ క్లియరే కదా? ఊకే లాగౌట్ అవుతుంది. సో మనం ఇలానే సినారియో తీసుకుందాం. ఒక డిపార్ట్మెంట్ అనే ఫీల్డ్ క్రియేట్ చేసి ఎంప్లాయీలో డిపార్ట్మెంట్లో సేల్స్ అనేది ఉన్నప్పుడు మాత్రమే షేర్ అవ్వాలనేది ఒక క్రైటీరియా బేస్డ్ షేరింగ్ రూల్ చేద్దాం. ఇంకొకటి ఓనర్ బేస్డ్ షేరింగ్ రూల్ ఒకటి చేద్దాం. మనకి ఇప్పుడు రూల్ హైరార్కీతో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, రూల్ హైరార్కీస్తో వీ కెన్ ఓన్లీ సెండ్ టు మేనేజర్స్, కానీ ఇక్కడ ఏంటి అంటే నాకు మేనేజర్స్తో పాటు ఎంప్లాయీస్ కూడా డేటా షేర్ అవ్వాలి. ఇది రూల్ ఓనర్ బేస్డ్ షేరింగ్ రూల్స్తో చేద్దాం, ఇది క్రైటీరియా బేస్డ్ షేరింగ్ రూల్తో చేద్దాం. ఫస్ట్ తెలిసి ఓనర్ బేస్డ్ షేరింగ్ రూల్స్, షేరింగ్ సెట్టింగ్స్. ఓకే, సో బిఫోర్ దట్ నేను ఒకటి చెప్పా కదా, గ్రూప్స్కి షేర్ అవ్వాలని. ఒక గ్రూప్ ఆఫ్ యూజర్స్ని పబ్లిక్ గ్రూప్లో యాడ్ చేసి వీ షుడ్ షేర్ దట్. సో లెట్స్ గో అండ్ క్రియేట్ పబ్లిక్ గ్రూప్ ఫస్ట్. ఇప్పుడు మనకు సినారియో ఏంటి అంటే క్రైటీరియా ఓనర్ బేస్డ్ షేరింగ్ రూల్లో ఒక ఎంప్లాయీ, once an employee is loaded into Salesforce, the peer employees should have access to that employee data, and also manager should have access to that data. కుమార్, మనం ఇది రోల్ హైరార్కీతో చేయొచ్చా? నాకు ఈ సినారియో ఉంది, అబ్బా ఎంప్లాయీ అనే డేటా లోడ్ అయినప్పుడు peer employees also should have access to that data and manager also should have access to that data. Can we do this with role hierarchy? మనం నిన్న చేసిన సినారియో. అర్థం కాలేదైతే కుమార్, అర్థమైందా కాలేదు చెప్పండి. రాజేష్ కుమార్, కన్ఫ్యూజ్ కాకండి, సింపుల్. ఇప్పుడు ఏం లేదు, నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక ఎంప్లాయీ డేటాలో ఒక కంపెనీలో 10 ఎంప్లాయీస్ ఉన్నారు. ఎంప్లాయీ డేటా లోడ్ అయినప్పుడు మిగతా 9 ఎంప్లాయీస్ కి ఆ డేటా కనిపించాలి. నితీష్ అనే ఇప్పుడు కంపెనీలో 9 ఎంప్లాయీస్ ఉన్నారు. ఓకేనా, కొత్త ఎంప్లాయీ నితీష్ అనే ఎంప్లాయీ మన కంపెనీలో ఆన్ బోర్డ్ అయ్యిండు.
మిగతా 9 ఎంప్లాయీస్‌కి కూడా నాకు తెలియాలి కదా! అది. ఎవరు ఆన్ బోర్డ్ అయ్యిండ్రు అదంతా తెలియాలి కదా! సో, దట్ 9 ఎంప్లాయీస్ షుడ్ ఆల్సో నో దట్ నితీష్ అనే ఎంప్లాయీ ఈస్ లోడెడ్ ఇంటూ అవర్ కంపెనీ. ఈస్ ఆన్ బోర్డెడ్ ఇంటూ అవర్ కంపెనీ. సో, నాకు ఆ పీర్ ఎంప్లాయీస్‌కి కూడా తెలియాలి. యాస్ వెల్ యాస్ మేనేజర్ కూడా తెలవాలి. శివ అనే మేనేజర్ కూడా తెలియాలి. ఓకే. ఇది ఎలా అచీవ్ చేయొచ్చు ఫస్ట్ చెప్పండి? ఇప్పటివరకు మనం చేసిన దాంట్లో కోర్స్‌లో ఇది ఎలా అచీవ్ చేయొచ్చు? అంటే మామూలుగా రోల్ హైరార్కీలోనా లేకపోతే ప్రెజెంట్ ఇప్పుడు ఈ రోజు చెప్పినట్టు రోల్ హైరార్కీలో అచీవ్ చేయొచ్చా? యెస్ ఆర్ నో? ఫస్ట్ దీనికి చెప్పండి. రోల్ హైరార్కీ అయితే మేనేజర్ కింద ఉన్న వాళ్ళని అది మేనేజర్ ఆ పక్క చూస్తాడు. అవును. మేనేజర్ యాక్సెస్ ఉంటుంది పక్కగా. బట్ ఎంప్లాయీ కింద ఉన్న పీర్ ఎంప్లాయీస్‌కి ఉండరు. ఒకటే లెవెల్‌లో. అంతా ఒకటే లెవెల్‌లో. సో కుమార్ ఇక్కడ ఏంటి అంటే మేనేజర్ కింద ఉన్న ఎంప్లాయీ ఉంది కదా, ఎంప్లాయీ కింద ఉన్న రికార్డ్స్ కూడా మేనేజర్ చూస్తాడు. అవును. ఉమ్. ఇప్పుడు పీర్ ఎంప్లాయీస్ ఏంటంటే ఎంప్లాయీ రికార్డ్ చూడగలరా లేదన్నది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అఖిల్ అనే ఎంప్లాయీ పక్కనే శివ అనే ఎంప్లాయీ. ఇప్పుడు మన రోల్ హైరార్కీలో సింపుల్ ఒక నిమిషం. సో సైడ్ బై సైడ్ ఉన్న ఎంప్లాయీ రికార్డ్ చూడలేడు. అది గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక సేల్స్ పర్సన్, అఖిల్ ఒక సేల్స్ పర్సన్, మేనేజర్ కుమార్. నేను క్రియేట్ చేసిన రికార్డ్స్ అఖిల్ చూడలేడు, అఖిల్ క్రియేట్ చేసిన రికార్డ్స్ నేను చూడలేడు. బట్ మేము ఇద్దరు క్రియేట్ చేసిన రికార్డ్స్ కుమార్ చూడగలుగుతాడు. ఓకేనా? ఓకే. మనం ఇదే సినారియోకి వస్తే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే రోల్లో ఓకే, ఇక్కడ మేనేజర్ కింద ఎంప్లాయీ ఉన్నాడు. నాకు ఇక్కడ పక్కన కూడా ఎంప్లాయీ కావాలి. నాకు ఇక్కడ చేయొస్తా అసలు ఫస్ట్ సైడ్కి యాడ్ చేయనే రాదు. సైడ్ బై సైడ్ ఇది ఒక ట్రీ లాగా ఉంటుంది. కింద యాడ్ చేస్తే ఆటోమేటిక్గా ఈ ఎంప్లాయీ కింద వాళ్ళ డేటా చూడగలడు, కానీ కింద వాళ్ళు ఈ ఎంప్లాయీ డేటా చూడలేరు. సబార్డినేట్ అయిపోతాడు. సో ఇది అచీవ్ చేయాలి. ఇది అచీవ్ చేయడానికి షేరింగ్ రూల్స్ అనే కాన్సెప్ట్ సేల్స్ ఫోర్స్ లో ఇచ్చిండు. ద పవర్ ఆఫ్ షేరింగ్ రూల్స్. ఇప్పుడు చెప్పండి, రోల్ హైరార్కీ అచీవ్ చేయగలమా? అందులో అవ్వదు. అందుకని అంటే మీరు క్వశ్చన్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఒక డేటా లోడ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా కనిపించాలి. సో మనం దానికి రోల్ హైరార్కీ చేయొచ్చు కదా, షేరింగ్ రూల్ ఎందుకు అనేది మీరు ఒక క్వశ్చన్ చేయొచ్చు. సో దాని గురించి నేను ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ప్రైవేట్. ఇప్పుడు మనకి ఏం కావాలి? ఎంప్లాయీ డేటా అనేది లోడ్ అయినప్పుడు పీర్ ఎంప్లాయీస్కి కనిపించాలి, మేనేజర్స్కి కనిపించాలి. ఓకే, దాని గురించి అని చెప్పేసి మనము పీర్ ఎంప్లాయీస్ ఒక 10 మంది ఉన్నారు, మేనేజర్స్ ఒక 10 మంది ఉన్నారు. అప్పుడు మనము ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క రూల్ రాసి షేర్ చేయలేం కదా. సో దాని గురించి అని మనం ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాం. పబ్లిక్ గ్రూప్స్ అంటారు. సెటప్లోకి వెళ్ళి పబ్లిక్ గ్రూప్ క్రియేట్ చేయాలి. పబ్లిక్ గ్రూప్ అని సెర్చ్ చేయండి. పబ్లిక్ గ్రూప్ క్రియేట్ చేయాలి. పబ్లిక్ గ్రూప్ న్యూ. ఇదేంటి? పీర్ ఎంప్లాయీస్ గ్రూప్. ఓకే, ఇక్కడ యూజర్స్ లో ఎవరిని చేద్దాం? ఓకే, ఇందులో ఇదే బాగుంది శివ. యూజర్స్ సరిగ్గా లేక నా యూజర్ డీటెయిల్స్ శివ ఎంప్లాయీ కదా. ఓకే, కుమార్ ఎంప్లాయీని నేను యాడ్ చేస్తున్నా. సో ఒక ఎంప్లాయీ డేటా ఇన్సర్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా పీర్ ఎంప్లాయీస్ కనిపించాలి. సో నేను ఇక్కడ యూజర్ని యాడ్ చేస్తాను. మనకి రియల్ టైంలో నంబర్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. ఇక్కడ మనకి యూజర్స్ లేరు కాబట్టి ఓన్లీ దిస్ యూజర్స్. అప్పుడు మనం ఈ గ్రూప్లో యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసి యాడ్ కొడితే యాడ్ అవుతుంది. సేవ్ పీర్ ఎంప్లాయీస్ న్యూ మేనేజర్ గ్రూప్
సెర్చ్ ఫర్ యూజర్ కావాలి. ఇక్కడ మనము ఈ గ్రూప్ కి మళ్ళీ గ్రూప్ ని యాడ్ చేయొచ్చు, రోల్స్ ని యాడ్ చేయొచ్చు, రోల్స్ అండ్ ఇంటర్నల్ సబార్డినేట్స్ యాడ్ చేయొచ్చు, యూజర్స్ ని యాడ్ చేయొచ్చు. ఇప్పుడు రోల్స్ మనం నేను క్రియేట్ చేసిన రోల్స్, ఆ రోల్లో ఉన్న యూజర్స్ అందరికి షేర్ అవుతుంది. ఈ ఆప్షన్స్ కి మీనింగ్ అర్థమైందా? ఒక్క నిమిషం. సారీ. సో మేనేజర్ గ్రూప్, ఇక్కడ ఈ గ్రూప్ పబ్లిక్ గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు వీ కెన్ యాడ్ ఈ పబ్లిక్ గ్రూప్, వీ కెన్ యాడ్ ఏ రోల్, వీ కెన్ యాడ్ ఏ సబార్డినేట్స్, రోల్ అండ్ సబార్డినేట్, వీ కెన్ యాడ్ ఏ యూజర్స్. ఈ ఆప్షన్స్ కి మీనింగ్ అర్థమైందా మీకు? ఇప్పుడు మేనేజర్ అనే పబ్లిక్ గ్రూప్ క్రియేట్ చేసిన, నాకు ఇక్కడ ఇంతకుముందు క్రియేట్ చేసిన గ్రూప్ కనిపిస్తుంది చూడండి, పీర్ ఎంప్లాయీస్ గ్రూప్. ఇప్పుడు మేనేజర్లో మేనేజర్ లెవెల్ 2 అని ఉంది. మేనేజర్ లెవెల్ 2లో మేనేజర్ లెవెల్ 1 గ్రూప్లో ఉన్న యూజర్స్ కూడా వాళ్ళకి యాక్సెస్ కావాలి. సో అప్పుడు మేనేజర్ లెవెల్ 1 గ్రూప్ యూజర్స్ యాక్సెస్ యాడ్ చేస్తాం. అర్థమైందా? ఇది దీని మీనింగ్ అర్థమైందా? రెస్పాండ్ అట్లీస్ట్. కాలేదా? సో ఏం లేదు, నేను ఒక గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు ఆ గ్రూప్ లో ఎవరు ఉండాలని నేను డిసైడ్ చేస్తున్నా. యూజర్స్ ఉండాలా, లేకుంటే ఇంకొక గ్రూప్ ని సబ్ గ్రూప్ ని యాడ్ చేయాలా? గ్రూప్ లో ఒకటే సబ్ గ్రూప్. ఇప్పుడు ఒక్క నిమిషం అఖిల్. చెప్పు. గ్రూప్ అంటే ఏం లేదు నితీష్ కుమార్ అండ్ రాజు. ఫర్ ఎగ్జాంపుల్ మనం వాట్సాప్ గ్రూప్లు ఉంటాయి కదా, గ్రూప్ ఆఫ్ యూజర్స్. ఓకేనా? అట్లనే మనం ఏం చేస్తాం, ఒక గ్రూప్ కి ఒక యూజర్స్ ని యాడ్ చేస్తాం అనమాట. గ్రూప్ ఆఫ్ యూజర్ అంటే మల్టిపుల్ యూజర్స్ ని యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ యూజర్ అయితేనేమో ఒక్కరికే సెండ్ చేయగలుగుతాం. సో మల్టిపుల్ యూజర్స్ ఏంటంటే నువ్వు, నేను, అఖిల్ వాళ్ళందరూ, ఇది మనం ఈ ప్లాట్ఫామ్ ఒక గ్రూప్ అనుకోండి. ఓకే, మనం అందరము ఒక గ్రూప్ కి అసైన్ అవుతాం మనం. అంటే మోర్ దెన్ 1 యూజర్స్ ఉంటారు అనమాట. చూడండి ఇక్కడ ఒక గ్రూప్, వీళ్ళందరి యూజర్స్ ని మనం ఒక గ్రూప్ కి యాడ్ చేస్తాం. మేనేజర్ లెవెల్లో ఒక గ్రూప్ కు యాడ్ చేస్తున్నాడు అట్లా. సో నెంబర్ ఆఫ్ యూజర్స్ ఇంక్రీజ్ ఉంటారు అనమాట, అంటే ఎక్కువ ఉంటారు గ్రూప్ లో. సింగిల్ యూజర్ యొక్క మల్టిపుల్ యూజర్స్ ఉంటారు ఒక గ్రూప్ లో. ఓకేనా? అర్థమవుతుందా మీకు? లైక్ ఎగ్జాంపుల్ ఒక వాట్సాప్ గ్రూప్ నేను చెప్తాను. ఇప్పుడు ఈ మేనేజర్ లెవెల్ 1 మేనేజర్ ఉన్నాడు. సో లెవెల్ 1 మేనేజర్ కింద మనకు ఒక లెవెల్ 2 మేనేజర్ గ్రూప్ ఉంది. ఆ లెవెల్ 2 మేనేజర్ గ్రూప్ లో ఆ లెవెల్ 2 మేనేజర్ కింద గ్రూప్ ఆఫ్ యూజర్స్ ఉన్నారు. సో నాకు ఆ యూజర్స్ కి కూడా నాకు లెవెల్ 1 మేనేజర్ ఒక డేటా ఏమైనా ఇన్సర్ట్ చేసినా, వాడి కింద ఎవరైనా ఎంప్లాయీస్ ఏమన్నా లోడ్ అయినా ఏమైనా చేసినా నాకు ఆ లెవెల్ 1 మేనేజర్ కనిపించాలి. సో అప్పుడు నేను ఏం చేస్తా, లెవెల్ 2 మేనేజర్ని యాడ్ చేసుకుంటా. గ్రూప్ని లెవెల్ 2 మేనేజర్ని యాడ్ చేసుకున్నా. సో ఇప్పుడు ఏమవుతుంది, లెవెల్ 1 మేనేజర్కి లెవెల్ 2 మేనేజర్ ఒక డేటా యాక్సెస్ ఉంటుంది. లెవెల్ 2 మేనేజర్ కింద ఉన్న సేమ్ అబ్బా, ఇప్పుడు రోల్స్ ఎట్లా సిఇఓ ఉంది, సారీ సో ఇప్పుడు సిటిఓ. సో ఇప్పుడు ఇది ఒక గ్రూప్ అనుకోండి, లెవెల్ 1 గ్రూప్, ఇది ఒక లెవెల్ 2 గ్రూప్. సో సిటిఓకి మేనేజర్ డేటా యాక్సెస్ ఉంటుంది, మేనేజర్ కింద డేటా యాక్సెస్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ రోల్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఎట్లా డిజైన్ చేసినాం, షేరింగ్ రూల్స్లో దాన్ని ఎట్లా అచీవ్ చేయాలి, సేమ్ మనం ఒక లెవెల్ 2 గ్రూప్ క్రియేట్ చేసినాం. లెవెల్ 2 గ్రూప్ని లెవెల్ 1 గ్రూప్లో యాడ్ చేసినాం. అర్థమైందా? అర్థమైంది.
అర్థమైంది కదా. సో అట్లా నెక్స్ట్ ఇది మేనేజర్ గ్రూప్, మేనేజర్ని యాడ్ చేస్తున్నాం. ఇది ఫస్ట్ శాంపుల్గా మీకు చేసా. సో ఇప్పుడు మన గ్రూప్ స్టడీ. నౌ విల్ గో టు షేరింగ్ రూల్స్, ఎంప్లాయీ ఎంట్రీ. సో మనకి ఎక్కడ రూల్స్ డిజైన్ చేయాలి? ఎంప్లాయీ ఎంట్రీలో. ఒక ఎంప్లాయీ అనేది ఎంట్రీ అయినప్పుడు, ఎంప్లాయీ డేటా అనేది లోడ్ అయినప్పుడు అది పీర్ ఎంప్లాయీస్కి కనిపించాలి, యాజ్ వెల్ యాజ్ మేనేజర్ కనిపించాలి. సో ఎంప్లాయీ ఎంట్రీలో ఒక రూల్ డిజైన్ చేస్తాం, న్యూ షేరింగ్ రూల్. రూల్ నేమ్ రూల్ నేమ్ ఏమిద్దాం ఇక్కడ? ఓనర్స్ టు పబ్లిక్, సెలెక్ట్ ద యూజర్స్ టు షేర్ విత్. ఎంప్లాయీ షేరింగ్ రూల్. రూల్ టైప్ ఓనర్ బేస్డ్ షేరింగ్ రూల్. మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాం కదా, టైప్స్ 2 ఉంటాయని, గుర్తుందా? వన్ ఈస్ ఓనర్ బేస్డ్, క్రైటీరియా బేస్డ్ షేరింగ్ రూల్. షేరింగ్ రూల్ టైప్స్: ఓనర్ బేస్డ్ షేరింగ్ రూల్, క్రైటీరియా బేస్డ్ షేరింగ్ రూల్. ఓకే, ఈ టైప్స్ లో ఫస్ట్ విల్ గో విత్ ఓనర్ బేస్డ్ ఉన్నా కదా. ఓనర్ బేస్డ్, సెలెక్ట్ విచ్ రికార్డ్స్ టు బి షేర్డ్. ఎంప్లాయీ రికార్డ్స్ ఓన్డ్ బై member of ఓకే, ఇక్కడ గ్రూప్ ఇస్తుంది. ఒక గ్రూప్ చేయాలి శివ అయితే. ఇక్కడ ఏమంటుంది? సెలెక్ట్ విచ్ రికార్డ్స్ టు బి షేర్డ్ విత్. అవును మరి ఇక్కడ ఏది పెడుతుంది మనము? విచ్ రికార్డ్స్ టు బి షేర్డ్, గ్రూప్ సెలెక్ట్ చేయాలి. ఏ గ్రూప్ యూజర్స్ తో సెలెక్ట్ చేయాలి, లేకపోతే రోల్ ఉంటే అదే అబ్బా, ఒక గ్రూప్ క్రియేట్ చేయాలి కదా. ఆ గ్రూప్ లో ఎంప్లాయీని యాడ్ చేయాలి, ఇంకొక గ్రూప్ లో పీర్ ఎంప్లాయీ, ఇంకొక గ్రూప్ లో మేనేజర్, అంతేగా. అవును, ఈ ఓన్డ్ బై ఎవరి రికార్డ్స్ షేర్ చేయాలని వాడు అడుగుతుండు, ఏ గ్రూప్ లో ఎవరైతే క్రియేట్ చేసిరో ఫస్ట్ యూజర్ వస్తలేదు. అది ప్రాబ్లం. యూజర్ వస్తే ఆ యూజర్ వస్తలేదు. పబ్లిక్ గ్రూప్ సెలెక్ట్ చేసినావు కానీ అవును, ఇక్కడ గ్రూప్ పెట్టుకోవాలి కదా, ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు క్రియేటెడ్ బై ఎవరున్నాడో వాడు వన్ నేమ్ రావాలి అక్కడ. ఎగ్జాక్ట్లీ, వాడిని ఒక ఎంప్లాయీ గ్రూప్ లో యాడ్ చేసుకోవాలి. వన్ గ్రూప్ అన్న అదే మరి అక్కడ యూజర్ వస్తలేదు. ఎంప్లాయీ గ్రూప్, ఎంప్లాయీ సర్చ్ ఫర్ యూజర్. ఇక్కడ శివ ఎంప్లాయీ, ఇది నేను ఇప్పుడు let me refresh this. Employee sharing rule. ఓకే, మీరు ఏది చేసినా డిస్క్రిప్షన్ మాత్రం యాడ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇది నేను యాడ్ చేయట్లేదు. ద పర్పస్ ఆఫ్ దిస్ షేరింగ్ రూల్ ఈస్ టు share the employee data to peer employees and managers. Okay, employee entry owned by public group.
సో ఇక్కడ ఎవరు ఎంప్లాయీ ఏదైనా డేటా లోడ్ చేసినప్పుడు అండ్ దట్ షుడ్ బి షేర్ టు. ఇది క్లియర్ ఈ పాయింట్ ఇక్కడ. ఇప్పుడు ఈ గ్రూప్ లో ఉన్న ఏదైనా యూజరు డేటా లోడ్ చేసినప్పుడు, ఒక ఎంప్లాయీని ఇన్సర్ట్ చేసినప్పుడు షుడ్ బి షేర్డ్ విత్ ఎవరు, పీర్ ఎంప్లాయీస్ గ్రూప్. దీనికి మనము ఇక్కడ యాక్సెస్ చెప్పినా కదా నేను ఇంతకుముందు, ఓడబ్ల్యూలో పబ్లిక్ రీడ్ ఓన్లీ ఉన్నప్పుడు వీ కెన్ డిసైడ్ రీడ్ రైట్ అని. సో అందుకే ఓడబ్ల్యూడీలో రీడ్ ఓన్లీ ఆర్ ప్రైవేట్ ఉండాలి. సో నేను ఈ పీర్ ఎంప్లాయీస్కి రీడ్ ఓన్లీ పెడుతున్నాను. ఓకే, ఇక్కడ ఓన్లీ ఎంప్లాయీస్కి షేర్ చేసినాం. Peer employee sharing group. ఇక్కడ ఈ రూల్ ద్వారా మనం పీర్ ఎంప్లాయీకి షేర్ చేస్తాం. రీడ్ ఓన్లీ యాక్సెస్. మీరు ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుంది. టోటలీ యాక్సెప్టబుల్. మీకు కన్ఫ్యూజ్ అయ్యింది. నెక్స్ట్ ఇది పీర్ ఎంప్లాయీ గ్రూప్. ఇప్పుడు మనం ఇంకొకటి చేయాల్సింది ఏంది, మేనేజర్ షేరింగ్ గ్రూప్. బేస్డ్ ఆన్ ఓనర్, ఏ గ్రూప్ ఎంప్లాయీ క్రియేట్ చేసిన డేటా, ఎంప్లాయీ గ్రూప్ లో ఉన్న ఎంప్లాయీస్ క్రియేట్ చేసిన డేటా షుడ్ బి షేర్డ్ విత్ పబ్లిక్ గ్రూప్. ఏ గ్రూప్ కి మేనేజర్, లెవెల్ 1 మేనేజర్, వీడికి ఏంది రీడ్ రైట్. అర్థమైందా? ఐ థింక్ ఇట్స్ అర్థమవుతుందా? మరి ఏబుల్ టు క్లాస్ ఇప్పుడు రియల్ టైంలో చేస్తే సో ఇప్పుడు మన సినారియో ఏంటి, అట్లీస్ట్ అది చెప్పండి. ఎంప్లాయీ స్పెసిఫిక్ ఎంప్లాయీ ఏదైతే రికార్డ్ క్రియేట్ చేస్తాడో లేదా డేటా క్రియేట్ చేస్తాడో అవును, ఈ మేనేజర్ కి కనిపించాలి అండ్ పీర్ ఎంప్లాయీ కనిపించాలి. ఓకే, ఇప్పుడు ఎంప్లాయీ ఎవరు మన దాంట్లో, ఇప్పుడు పబ్లిక్ గ్రూప్లోకి వెళ్తే ఎంప్లాయీ గ్రూప్ ఒకటి చేశా కదా, ఆ గ్రూప్లో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు చేసినప్పుడు ఆటోమేటిక్గా పీర్ ఎంప్లాయీస్ కనిపించాలి, మేనేజర్ కనిపించాలి. ఈ ఎంప్లాయీ గ్రూప్లో ఎవరు ఎంప్లాయీ మన దాంట్లో ఈ గ్రూప్లోకి వచ్చిన, ఇక్కడ వ్యూ ఆల్ యూజర్స్ ఎవరున్నారు, ఎంప్లాయీ శివ ఎంప్లాయీ. కరెక్ట్, నేను ఇప్పుడు శివ యూజర్ లానే లాగిన్ అయ్యి ఉన్నా. ఓకే, శివ ఎంప్లాయీ.
శివ ఎంప్లాయీ. ఓకే, ఇప్పుడు నేను ఒక ఎంప్లాయీ డేటాని లోడ్ చేస్తా. ఒక్క నిమిషం శివబాబు, ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఈ పీర్ ఎంప్లాయీ గ్రూప్ లో ఒక యూజర్ యాడ్ చేసిన వాడికి ప్రొఫైల్ ఇది లైసెన్సెస్ రెండు ఇట్లా తలకాయ అవుతుంది అబ్బా. వేరే ప్రొఫైల్స్ ఉన్న వాటికి యాక్సెస్ ఉండలేదు ఆబ్జెక్ట్. ఇప్పుడు ఈ పీర్ ఎంప్లాయీస్ గ్రూప్ లో కుమార్ ఎంప్లాయీ అర్థమైందా శివ? అర్థమైంది కానీ లైసెన్స్ వేరే ఏ లైసెన్స్ కూడా అది మనకు చార్టర్ కి అసలుకే యాక్సెస్ ఉండదు నీకు. ఆబ్జెక్ట్ యాక్సెస్ ప్రొఫైల్ ఇచ్చేసారు. ప్రొఫైల్ క్రియేట్ చేసినా కూడా మనకి లైసెన్స్ అనేది ఇది ఉండడం వల్ల మనకి యాక్సెస్ వస్తలేదు. ప్లాట్ఫామ్ ఇంటిగ్రేషన్ అండ్ ప్లాట్ఫామ్ లైసెన్స్ అనేది చూడాలి. ఇప్పుడు ఎంప్లాయీ ఎంట్రీ, అందుకే ఆబ్జెక్టే కనిపిస్తలేదు. ఎంప్లాయీ ఎంట్రీ ట్యాబ్. ఓకే, I can't even give access. ఎడిట్ కొట్టప్పుడు ఎడిట్లోనే ఉన్నా. ప్లాట్ఫామ్ లో కూడా వస్తలేదు. course.com యాప్ సబ్స్క్రిప్షన్ అంటే చూద్దాం. సబ్స్క్రిప్షన్ వేరే దాంట్లో ఏముంది, లైట్ గా చెప్తారు కాబట్టి వాళ్ళకి నడిచిపోతుంది. ఇది కోచింగ్ ఈ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తీసుకునేసరికి సెట్ అయితే లేదు. బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకో. బ్యాక్గ్రౌండ్ ఇంటిగ్రేషన్ ఇది అసలుకే ఉన్నాయి. ఆబ్జెక్ట్స్ లేవు. సేల్స్ పర్సన్ అసైన్ చేయి, పర్లేదు దాన్ని. అంటే మనకు 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఆల్రెడీ. సేల్స్ ఆల్రెడీ ఇచ్చేసి నువ్వు ఏంటిది ప్రొఫైల్ రోల్ చేంజ్ చేసేసి రోల్ ఏదైనా పెట్టుకోవచ్చు కానీ స్టాండర్డ్ యూజర్ ప్రొఫైల్ కి మారు. అదే ఇక ఒక యూజర్ తర్వాత లైసెన్స్ చేంజ్ చేసుకొని యాక్సెస్ చూపించాలి. ఫస్ట్ ఇంకోటి డిలీట్ దిస్ రోల్స్, లేకపోతే రోల్ చేంజ్ చేసేస్తాను. రోల్ ఇక్కడ నేను ఏం పెట్టట్లేదు. ఒక్కటి చూద్దాం.
Mhm. We'll do one thing. The files. None. Your account. Manager profile. Your profile. System administrator. Peer employee profile. Peer employee. ఇక్కడ చూడాలి ప్రొఫైల్ కూడా ఇచ్చేస్తారు. ఒక పని చేస్తే పర్మిషన్ సెట్ క్రియేట్ చేసి యాక్సెస్ అదే పర్మిషన్ సెట్ క్రియేట్ చేసి దాంట్లో యాక్సెస్ ఇచ్చి ఆ పర్మిషన్ సెట్ కి యూజర్ యాడ్ చేద్దాం. పీర్ ఎంప్లాయ్ పీర్ ఎంప్లాయ్ ఫామ్ సెట్ లైసెన్స్ వచ్చింది. అండ్ మీకు చెప్పడం మర్చిపోయాను, మీకు యూట్యూబ్ లింక్ పంపించాను చూడండి, దాంట్లో ఇది టాపిక్ వైజ్ యాడ్ చేశాను వీడియోస్. మీకు కన్ఫ్యూజ్ అయితే దాంట్లో నుంచి చూసేసుకోండి, ఓకేనా? Settings. Employee entry. Let's do this way. Read through the okay.
మీకు పర్మిషన్ సెట్స్ కవర్ చేసినప్పుడు అది చెప్తలేండి ఇప్పుడు ఫర్ టైం బీయింగ్ కుమార్ నో ఎక్స్పైరీ డేట్ డన్. ఓహో ఇప్పుడు ఇది ఇచ్చిన లైసెన్స్ లైసెన్స్ కుమార్ సెట్. ఓకే నో ఐ బీయింగ్ అన్ ఎంప్లాయీ ఇప్పుడు మనం నో ఐ బీయింగ్ అన్ ఎంప్లాయీ ఇది ఫ్రీ అకౌంట్ కాబట్టి లిమిటేషన్స్ చాలా ఉంది. నో ఐ బీయింగ్ అన్ ఎంప్లాయీ insert employee. ఇప్పుడు నేను ఒక ఎంప్లాయీని ఇన్సర్ట్ చేసా, ఎంప్లాయీని లోడ్ చేసా సేల్స్ ఫోర్స్. ఇది ఎవరెవరు కనిపించాలి చెప్పండి. కమ్ టు జస్ట్ కాన్సంట్రేట్. ఎవరెవరు కనిపించాలి ఇప్పుడు? మేనేజర్కి, ఎంప్లాయీస్కి. సో మేనేజర్స్, పీర్ ఎంప్లాయీస్ ఎక్కడ యాడ్ చేసినాం మనము? ఎక్కడ యాడ్ చేసినాం మేనేజర్స్, పీర్ ఎంప్లాయీస్? పబ్లిక్ గ్రూప్స్ యాడ్ చేసినాం. గ్రూప్స్ క్రియేట్ చేసి పీర్ ఎంప్లాయీ గ్రూప్, మేనేజర్ పబ్లిక్. కరెక్ట్. నో ఫస్ట్ మేనేజర్కి కనిపిస్తుందా లేదా? మనం రోల్స్ అన్ని తీసేస్తాం. ఓకేనా? ఏ యూజర్ కూడా రోల్ పెట్టలేదు. ఇప్పుడు దిస్ ఇస్ నాట్ వర్కింగ్ విత్ రోల్ హైరార్కీ. ఇప్పుడు మేనేజర్ గ్రూప్, లెవెల్ 1 మేనేజర్ గ్రూప్. శ్రవణ్ అనే ఎంప్లాయీ మన కంపెనీలో ఆన్ బోర్డ్ అయ్యింది. సో దట్ అవర్ మేనేజర్ షుడ్ హ్యావ్ యాక్సెస్ టు దట్ ఎంప్లాయీ. మనం ఆ ఎంప్లాయీస్ని ఎక్కడ యాడ్ చేసినాం? గ్రూప్స్లో యాడ్ చేసినాం. మేనేజర్ గ్రూప్లో మేనేజర్స్ యాడ్ చేసినాం, పీర్ ఎంప్లాయీ గ్రూప్లో పీర్ ఎంప్లాయీస్ని యాడ్ చేసినాం. సో ఇప్పుడు నేను మేనేజర్ గ్రూప్లో ఉన్నా. సో మేనేజర్ గ్రూప్లో మేనేజర్స్ యాడ్ చేసినాం. అఖిల్ మేనేజర్.
ఓకే, లాగిన్ యాజ్ ఎ మేనేజర్ అండ్ సి మనకి శ్రవణ్ అనే ఎంప్లాయీ డేటా కనిపిస్తుందా లేదా. ఈజ్ ఆన్బోర్డెడ్ ఇంటూ అవర్ కంపెనీ. నౌ ద మేనేజర్ వాంట్స్ టు చెక్ ద డేటా. అది ఏం ఆబ్జెక్ట్, అది ఎక్కడికి వెళ్ళాలి అది ఇప్పుడు. కాన్సన్ట్రేట్ చేయండి, ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం. నితీష్ కుమార్ రాజేష్ ఎంప్లాయ్ ఎంట్రీ మరి ఇంత గ్యాప్ ఎందుకు. ఎంప్లాయీ ఎంట్రీనా ఆల్ కవర్ కనిపిస్తుందా. నాకు రోల్ కూడా తీసేసిన. ఐ విల్ షో యూ దట్. రోల్ తీసేదా. సరే ఫస్ట్ ఒకసారి రోల్ కూడా తీసేస్తాను. మీరు అనుకోవచ్చు ఇది రోల్ ద్వారా వర్క్ అవుతుంది. తీసేస్తున్నట్టు అనిపించింది. అవుట్. ఇక్కడ రోల్ ఉండే కదా, రోల్ తీసేస్తాం మనం. రోల్తో వర్క్ అవుతుంది కదా మనకి. రోల్ ఉంటే ఆటోమేటిక్గా కనిపిస్తుంది. నేను ఒక కొత్త ఎంప్లాయీని ఎంట్రీ చేస్తా. ఇప్పుడు యాజ్ అన్ ఎంప్లాయీ డేటా నేను ఎంప్లాయీని. ఎంప్లాయీ ఎంట్రీ ఎంప్లాయీ ఎంట్రీ. ఇప్పుడు నేను ఎంప్లాయీ ఇప్పుడు రోల్ లేదు నాకు, మేనేజర్. నౌ లాగిన్ ఫుల్ మేనేజర్. నువ్వు లాగౌట్ అవుతుంది ఇంకొకటి. ఇప్పుడు మన ఎంప్లాయీ ఒక డేటాని లోడ్ చేసి, ఒక కొత్త ఎంప్లాయీ లోడ్ అయ్యిండు, కిరణ్ అనే ఎంప్లాయీ. సో యూ క్యాన్ ఆటోమేటికల్లీ సీ ద డేటా. యాజ్ ఎ మేనేజర్ ఐ కెన్ సీ ద కిరణ్ డేటా, ఎంప్లాయీ డేటా. ఇప్పుడు ఎవరిలాగా లాగిన్ అయినా నేను. ఇప్పుడు ఎవరిలాగా లాగిన్ అయినా నేను మేనేజర్ లాగా. నేను ఈ రికార్డ్ క్రియేట్ చేసిన. ఇప్పుడు కిరణ్ అనే రికార్డ్ ఎవరు క్రియేట్ చేసిండ్రు. ఎంప్లాయీ. సో విత్ ద పవర్ ఆఫ్ షేరింగ్ రూల్స్ మనం చెయ్యని డేటాను కూడా మనం చూడగలం. ఓకే, ద పవర్ ఆఫ్ షేరింగ్ రూల్స్ అండ్ రోల్ హైరార్కీ యాజ్ వెల్. నేను చేశానా, నేను చేయలేదు, బట్ ఐ క్యాన్ సీ ద డేటా. ఇప్పుడు మేనేజర్ లాగా అయ్యా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎవరు పీర్ ఎంప్లాయీస్కి కూడా కనిపించాలి, కరెక్ట్. కిరణ్ అనే రికార్డ్ పీర్ ఎంప్లాయీస్ ఎక్కడ ఉన్నారు మనకి చెప్పండి, అట్లీస్ట్ ఇప్పుడు చెప్పండి. పీర్ ఎంప్లాయీస్ ఎక్కడ యాడ్ చేసిన నేను.
పబ్లిక్ గ్రూప్స్. పబ్లిక్ గ్రూప్, పీర్ ఎంప్లాయీస్ గ్రూప్. ఈ పీర్ ఎంప్లాయీస్ గ్రూప్లో ఎవరు ఉన్నారు? కుమార్ పీర్ ఎంప్లాయీ. ఈ పీర్ ఎంప్లాయీ కూడా ఎంప్లాయీ లోడ్ చేసిన డేటా పెంచాలి. కుమార్ ఎంప్లాయీ నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎంట్రీ. ఇప్పుడు ఇక్కడ నాకు కనిపిస్తలేదు. ఎందుకు కనిపిస్తలేదు డేటా? కుమార్ చెప్పండి. కనిపిస్తలేదు పీర్ ఎంప్లాయీకి ఎంప్లాయీ డేటా. ఇది పీర్ ఎంప్లాయీ కదా? అవును, కానీ మన రిక్వైర్మెంట్ అదే కదా, పీర్ ఎంప్లాయీస్ కూడా కనిపిస్తుంది. మనం ఆల్రెడీ షేరింగ్ రూల్ పెట్టినా మళ్ళీ పెట్టినాం. నాకు ఇక్కడ అయినా కూడా డేటా కనిపిస్తుంది. ఇక్కడ ఆల్ పెట్టాలి కదా రివ్యూ. అదే అది కాదు కుమార్, అది లిస్ట్ అదే కిరణ్ శ్రవణ్ కనిపిస్తుందా? ఓకే. సో ఇప్పుడు అర్థమైందా ప్రాక్టికల్ గా రూల్ హైరార్కీకి షేరింగ్ రూల్స్ కి డిఫరెన్స్? ఏం అర్థమైంది ఒకసారి ట్రై చేయండి. రోల్ హైరార్కీ అయితే మనం ఒక అంటే మేనేజర్ ఎంప్లాయీ లెక్క తీసుకొని అది రోల్స్ లో మనం సో రోల్స్ లో చూసుకుంటాం. ఇదైతే ఓకే, సో అది దట్స్ ఆల్ ఫర్ టుడే. అది క్రైటీరియా బేస్డ్ షేరింగ్ రూల్స్ రేపు చూద్దాం. ఓకే. ఆల్రెడీ క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్రాక్టీస్ సారీ, ఏం లేవు. ఓకే.